జనతా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వాలను తెరపైకి తెస్తాం అన్న నినాదంతో ప్రపంచ అంతర్జాల చరిత్రలో పెను సంచలనం సృష్టించి అగ్రరాజ్యాధినేతలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేసి వారిని 3 చెరువుల నీళ్లు తాగించిన వికీలీక్స్ ప్రస్తుతం భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చవేయగలిగే పలు నిజాలతో ఇది నిజమంటూ తన అదృశ్య నేత్రాన్ని తెరిచి సిసలైన సాక్ష్యాలతో మరో సంచలనానికి తెరతీసింది. ఒకప్పుడు భారత్లో సంచలనం సృష్టించిన తెహల్కాను మించిపోయింది. There was a man who wrote the truth about governments and war, but the truth exposed the liars for the criminals they were. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది నేటి రాజకీయ నేతలు బహిరంగంగా వల్లెవేస్తున్న నిజం. రాజకీయ రంగ పరాకాష్ఠకు దిగజారుడుతనానికి ఈ మాటలు ఒక మచ్చు తునక మాత్రమే. అంటే తమ ప్రయోజనాల కోసం, అక్రమ అర్జనల కోసం నేతలు ఎంతటి నీచానికైనా ఒడిగడతారు అనడానికి ఈ మాటలకు మించిన సాక్ష్యం అవసరమా? ఎన్నికల స్టంటులో ఒకరి మీద ఒకరు పోటీపడి దుమ్మెత్తుకు పోసుకుంటారు మన నాయకులు. వాగ్దానాలు అనే తాయిలాలతో ఓటర్ని కనికట్టు చేసే విద్యలో భారత రాజకీయ నాయకులు ఎప్పుడో అందర్నీ మించి శరవేగంతో ఎవరికీ అందనంత దూరంలో ఉంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కుంభకోణాల యూపీఏ సర్కారు గతము ఘనమైనదని వికీలీక్స్ సాక్షిగా తేటతెల్లమయ్యింది. 2008లో భారత్ అమెరికాల అణు ఒప్పందం నేపథ్యంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో గత యూపీఏ ప్రభుత్వానికి మద్దతు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విశ్వాస పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి యూపీఏ ప్రభుత్వం ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే కొందరు సభ్యులకు లంచాలు ఇవ్వజూపిందంటూ ఆరోపణలు వచ్చాయి. సమాజ్వాద్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ద్వారా తమను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పార్లమెంటులో నోట్ల కట్టలను కూడా ప్రదర్శించారు. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే పత్రాలను వికీలీక్స్ తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా కొందరు ఎంపీలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు లంచంగా ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. మాజీ మంత్రి సతీష్ శర్మ అనుచరుడు నచికేత కపూర్ ఎంపీల కొనుగోలు విషయాన్ని భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయ ఉద్యోగికి తెలిపాడని, అంతేకాక ఎంపీలకు ఇచ్చేందుకు ఉద్దేశించిన నోట్ల కట్టలను ఆ ఉద్యోగికి చూపించారని పేర్కొంటూ ఆ వివరాలున్న కేబుల్స్ ను భారత్లో యుఎస్ వ్యవహారాలు చూసే స్టెవెన్ వైట్ అమెరికా విదేశాంగ శాఖకు పంపించారు. అది విశ్వాస పరీక్ష జరగడానికి 5 రోజుల ముందు
ముందు కాంగ్రెస్ యంత్రాంగం తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఆ కేబుల్స్ లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ వికీలీక్స్ తాజాగా వెల్లడించింది. అజిత్ సింగ్కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్ ఎంపీలు నలుగురికి ఒక్కొక్కరికి 10 కోట్ల చొప్పున చెల్లించిందని కూడా పేర్కొనింది. డబ్బు ముఖ్యం కాదు, ఆ డబ్బును తీసుకునేవారు ఓట్లేశారా లేదా అన్నది చూసుకోవాలి అని నచికేత పేర్కొన్నట్లు ఆ పత్రాల్లో ఉందని వికీలీక్స్ వెల్లడించింది. డబ్బు ఎవరికి చేదు చెప్పండి? అందుకేనే ఏమో కొందరు రాజకీయ నాయకుల గుండె లబ్ డబ్ అని కాకుండా డబ్బు డబ్బు అని కొట్టుకుంటోంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. మనీ మేక్స్ మంకీ థింగ్స్ అని ప్రస్తుతం అనుకోక తప్పని పరిస్థితి. వికీలీక్స్ తాజా సంచలనాల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగే అర్హత ప్రభుత్వానికి లేదని నిప్పులు చెరిగాయి. కాంగ్రెస్ పార్టీ వికీలీక్స్ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. వికీలీక్స్ పత్రాలను ప్రపంచమంతా తిరస్కరించిందని పేర్కొంది. Unverifiable communication should be given dignity and seized upon by the opposition parties to revive old charges that have been soundly rejected. However, I wish to make it clear that no one from the Congress party or the government indulged in any unlawful act during the trust vote during July 2008. తాజా ఉదంతంతో ప్రపంచం దృష్టిలో భారత ప్రజాస్వామ్యం చులకనైపోయిందని అద్వానీ పేర్కొన్నాడు. తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. It's very easy to say that that the House was sovereign, the 14th Lok Sabha, and it doesn't extend to the 15th Lok Sabha. All these factors don't apply when an offence of bribery is committed outside the House. వికీలీక్స్ సృష్టించిన ప్రకంపనలు ఎదుర్కొనేందుకు యూపీఏ సర్కారు అష్ట కష్టాలు పడుతోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఆ కథనాలు నిరాధారం అన్నారు. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వాషింగ్టన్కు పంపింది అంటున్న దౌత్య పత్రాల్లోని వివరాలను కానీ నిజాలను కానీ అసలు వాటి ఉనికిని కానీ నిర్ధారించలేము అన్నారు. ఇది నిజం కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.